మున్సిపల్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన కీలక జూమ్ సమావేశంలో స్పష్టమైన వ్యూహాలు ఖరారయ్యాయి. ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, పార్టీ నేతలు పాల్గొన్నారు. చైర్మన్, మేయర్ అభ్యర్థుల్ని ఇప్పుడే ప్రకటించొద్దని సీఎం ఆదేశించారు. ఫలితాల తర్వాత పరిస్థితుల్ని బట్టి నిర్ణయం తీసుకుంటే పార్టీలో అసంతృప్తి తగ్గుతుందని తెలిపారు. టికెట్ రాని బలమైన నాయకులకు కార్పొరేషన్ పదవుల్లో అవకాశమిస్తామని హామీ ఇవ్వాలని సూచించారు. ప్రతి అభ్యర్థి తన వార్డుకు అనుగుణంగా లోకల్ మేనిఫెస్టో సిద్ధం చేసుకోవాలని, స్థానిక సమస్యల్నే అజెండాగా తీసుకోవాలని సీఎం ఆదేశించారు. రెబల్ అభ్యర్థులు బరిలో ఉండకూడదని స్పష్టం చేస్తూ బీఫామ్ రాని ఆశావాహుల్ని బుజ్జగించి పోటీ నుంచి తప్పించాలని నేతలకు సూచించారు. ఈ ఎన్నికల్లో 90% మున్సిపాలిటీల్ని కాంగ్రెస్ గెలవాలని సీఎం లక్ష్యం నిర్దేశించారు. సర్వే ఆధారంగా గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్న అభ్యర్థులకే టికెట్లు ఇవ్వాలని ఆదేశించారు. కుటుంబ సభ్యులు పోటీకి దూరంగా ఉండాలని, తప్పనిసరిగా పోటీ చేస్తే హైకమాండ్ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. మరోవైపు ఇవాళ జూబ్లీహిల్స్లోని పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ కార్యాలయంలో మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రచార సభల నిర్వహణ, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో మంత్రులతో ఆయన చర్చించనున్నారు. రేపటి నుంచి ఎన్నికల బహిరంగ సభలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వాటిని విజయవంతం చేయడంపైనా సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది.